వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం కుంభకోణంపై ఎక్కువగా దృష్టి పెట్టింది. సిట్ అధికారులతో విచారణ కూడా చేపట్టింది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 24 వరకు దాదాపు వేలాది కోట్లు వైకాపా నాయకులు లంచాల రూపంలో దోచుకున్నారు అనేది కూటమి చేస్తున్న ఆరోపణలు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కో కేసుపై 150 రూపాయల నుంచి 450 రూపాయల వరకు లంచాలు తీసుకునేవారు. అలా ఎవరైతే లంచాలు ఇస్తారో వారికే మద్యం టెండర్లు కట్టబెట్టారు. అలా నెలకు 60 కోట్లు దోచుకుంటూ 4 సంవత్సరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాదాపు 3000 కోట్లు దోచేశారు అనేది కూటమి ప్రభుత్వం నాయకులు చెప్పేది. అలాగే కొన్ని మీడియాలలో కూడా కథనాలు వస్తున్నాయి. మద్యం కుంభకోణంపై విచారణ చేపట్టడానికి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ఆయన అధికారుల ముందు హాజరు కాలేదు. మద్యానికి నాకేంటి సంబంధం అన్న రీతిలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆలోచించి విచారణకు హాజరు కాలేదు. అయితే ఆయనకు సంబంధించిన ఆస్తులపై ప్రస్తుతం సోదాలు చేస్తున్నారు అధికారులు. అయితే తాజాగా మద్యం స్కామ్ విషయానికి సంబంధించి మాజీ వైసీపీ నేత విజయసాయిరెడ్డి గారికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 18వ తేదీన విజయవాడలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిట్ అధికారుల ముందు హాజరు కావాలని నోటీసులు ఇవ్వడంతో ఆయన 18వ తేదీ నేను రాలేను, 17వ తేదీ హాజరవుతానని అధికారులకు చెప్పడంతో ఏప్రిల్ 17వ తేదీన సిట్ అధికారుల ముందు విజయసాయిరెడ్డి గారు హాజరు కాబోతున్నారు. దీంతో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే గతంలో ఆయన అధికారుల ముందు మద్యం కుంభకోణ విషయంలో హాజరైనప్పుడు మీడియా సమావేశంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. మద్యానికి సంబంధించి కర్మ కర్త క్రియ అన్నీ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికే సంబంధం, మాకు ఎలాంటి సంబంధం లేదు. మద్యానికి సంబంధించి ఏవైనా వివరాలు కావాలంటే అధికారులు ఎప్పుడైనా తనను పిలిపిస్తే అక్కడ జరిగిన విషయాలు చెప్పడానికి అధికారులకు నేను సహకరిస్తానని గతంలో మీడియా ముందు విజయసాయిరెడ్డి గారు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు సిట్ అధికారులు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కోసం ఎతుకులాట మొదలుపెట్టారు. ఆయన దొరకడం లేదు. ఇప్పుడు విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఆయన 17వ తేదీ సిట్ అధికారుల ముందు హాజరవుతారు. అయితే ఆయన ఏం చెప్పబోతున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆయన అధికారులకు ఏవైనా వివరాలు చెప్పే అవకాశం ఉంటుందా, సమాచారం ఏమైనా ఇస్తారా అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా ఈ విషయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఒక గుబులు అనేది ఉంటుంది. ఎందుకంటే వైసీపీలో విజయసాయిరెడ్డి గారు లేరు. నేను కేసులకు భయపడి ఏదో ఆశపడి పార్టీని వీడలేదు, రాజకీయాలను వద్దనుకున్నాను కాబట్టే నేను పార్టీకి రాజీనామా చేయడం జరిగిందని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అప్పట్లో విజయసాయిరెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. మద్యం స్కామ్లో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ద్వారా జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రస్తుతానికి అధికారులకు దొరకడం లేదు. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు అధికారుల ముందు హాజరు కావాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీలో నెంబర్ 2గా విజయసాయిరెడ్డి గారు ఉండేవారు. ఆ పార్టీలో అవినీతి జరిగినా లేదా మంచి జరిగినా ఏది జరిగినా విజయసాయిరెడ్డికి తెలియకుండా ఉండదు అనేది అందరికీ తెలుసు. అసలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన చాలా వ్యవహారాలు అందరికంటే విజయసాయిరెడ్డి గారికే ఎక్కువ తెలుసు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అక్రమ కేసుల్లో
జగన్మోహన్ రెడ్డి గారితో పాటు విజయసాయి రెడ్డి గారు కూడా జైలుకి వెళ్ళడం జరిగింది. వారిద్దరి మధ్య కాకుండా దివంగత నేత రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో విజయసాయి రెడ్డికి విడదీయరాని బంధం ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వలన అప్పట్లో తను బాధపడే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరించారు. జగన్మోహన్ రెడ్డి మనసులో నాకు స్థానం లేనప్పుడు ఆ పార్టీలో ఉండడం వేస్ట్ అనుకొని నేను బయటకు వచ్చాను, ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేది ఉండదు అని ఆయన కరాఖండిగా చెప్పడం జరిగింది. అంటే ఇక ఆయన పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉంటారు అనేది ఆ వ్యాఖ్యల ద్వారా మనకు అర్థమవుతుంది. మరి ఇప్పుడు ఆయన మద్యం స్కామ్పై అధికారుల ముందు హాజరు కావాల్సి ఉంది. అయితే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చెప్తారా, అనుకూలంగా చెప్తారా, లేదా అక్కడ జరిగినవి చెప్తారా, లేదా జరగనివి కూడా చెప్తారా అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చర్చించుకోవాల్సిన పరిస్థితి. మొత్తానికైతే సిట్ అధికారుల ముందు విజయసాయి రెడ్డి ఏం చెప్పబోతున్నాడు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాకుండా కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన అన్ని రాజకీయ పార్టీ నాయకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విజయసాయి రెడ్డి గారు సిట్ అధికారుల ముందు హాజరైనప్పుడు గతంలో మద్యంలో కుంభకోణం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కానీ అధికారులకు సమాచారం ఇస్తే ఖచ్చితంగా మద్యం కుంభకోణం విషయంలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో పాటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కూడా జైలుకు పంపించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే విజయసాయి రెడ్డి గారు అధికారులకు ఎలాంటి సమాచారం ఇస్తారో తెలియాలంటే ఆయన అధికారుల ముందు హాజరై వారికి సమాచారం అందించి ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. మొత్తానికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఇప్పుడైతే టెన్షన్ మొదలైందని చెప్పవచ్చు.